మీ అందరికీ సౌరవ్ గంగూలీ తెలుసా? ఏంది భయ్యా సౌరవ్ గంగూలీ తెలియదు అంటావు అని అంటే ఆగాగు, మీ అందరికీ సౌరవ్ గంగూలీ తెలుసు అని నాకు తెలుసు. అయితే ఈరోజు కొంచెం సౌరవ్ గంగూలీ గురించి మీకు ఒక విషయం చెప్తా. అదేంటంటే మనకి ఇప్పటి వరకు సౌరవ్ గంగూలీ స్టాట్స్ చూసుకున్నాం అనుకోండి, అతని కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం అతను 311 ఓడీస్ ఆడాడు, 113 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఓవరాల్గా చూసుకుంటే 18,000 రన్స్ చేశాడు. మరి ఇన్ని చేసిన ఇంత ఎక్స్పీరియన్స్ సంపాదించిన సౌరవ్ గంగూలీకి ఏదైనా ఒక బౌలర్ అంటే భయం ఉండిద్ది అంటారా? ఖచ్చితంగా ఉండిద్ది. సౌరవ్ గంగూలీకి మాత్రమే కాదు, ఎటువంటి బ్యాట్స్మెన్కి అయినా సరే ఖచ్చితంగా ఒక బౌలర్ అంటే ఖచ్చితంగా భయం ఉండి తీరాల్సిందే, ఉండిద్ది కూడా. మరి సౌరవ్ గంగూలీకి భయం అంటే ఎవరు భయ్యా అని అంటే సో దాని గురించి నేను చెప్పడం కాదు, సౌరవ్ గంగూలీ చెప్పాడు, అదే మీకు చెప్తాను ఇప్పుడు. అయితే దీనికంటే ముందు మీకు కొన్ని ఆప్షన్లు ఇస్తా, వాళ్ళల్లో ఎవరు బాగా భయపెట్టారు అనేది మీరు కింద కామెంట్ చేయండి, తర్వాత ఆన్సర్ నేనే చెప్తా. సో ఆప్షన్ 1 వచ్చేసరికి వసీం అక్రమ్, ఆప్షన్ 2 షోయబ్ అఖ్తర్, దాని తర్వాత వచ్చేసరికి వకార్ యూనిస్, దాని తర్వాత గ్లెన్ మెక్గ్రాత్. వీళ్ళ నలుగురిలో ఎవరు బాగా భయపెట్టారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనకి ఆన్సర్ ఏంది అని వెతకమాకండి. ఆప్షన్ 4లో గ్లెన్ మెక్గ్రాతే సౌరవ్ గంగూలీని భయపెట్టాడంట. ఏంది భయ్యా, అక్కడ చూసుకుంటే ఆ ముగ్గురు కూడా 140, 150 పేస్ చేస్తారు. మరి వాళ్ళకు భయపడకుండా 125, 127 వేసే గ్లెన్ మెక్గ్రాత్ భయపడుతుంది భయ్యా అని అంటే ఆగండి, దాని గురించి చెప్తా. వాళ్ళందరూ పేస్ వేస్తారు, బాల్ ఆడేస్తారు తెలీదు. 150, 160 వేసినా సరే బ్యాట్ ముందు పడింది అనుకోండి లేపచ్చు. అలా కాకుండా నీకు గ్లెన్ మెక్గ్రాత్ స్టైల్ ఎలా ఉండిద్దో తెలుసా? 127, 128 పేస్ వేస్తాడు, కానీ ఒక లైను ఒక లెంత్ పట్టుకుంటాడు. లైను లెంత్ పట్టుకొని ఏం ఎక్కడ పెడతాడు? ఆఫ్ స్టెంప్ పైన పెడతాడు. బాల్ ఆడ పడిందా, ఆఫ్ స్టెంప్ మీద తగిలిందా, ఈ రెండు మాత్రమే చూసుకుంటాడు. మరి నువ్వు ఏదన్నా మిస్ చేసావనుకో వికెట్లు ఎక్సిద్ది. మరి అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి వీళ్ళందరి దాంట్లో 6లు ఓపొచ్చు, 4లు కొట్టచ్చు, కానీ ఇతని దాంట్లో 4లు 6లు కొట్టాలని చూసావనుకో, మిస్ అయిందనుకో వికెట్లు ఎక్సిద్ది. సో మరి భయంతో ఆడతావా లేదా? సో మరి సౌరవ్ గంగూలీకి కూడా వీళ్ళందరూ ఇంత పేస్ చేసినా సరే భయం పుట్ల. గ్లెన్ మెక్గ్రాత్ ఎప్పుడైతే ఒక లెంత్ లైన్ పట్టుకొని వేస్తున్నాడో కారిందంట మనోడికి. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత పేస్ వేస్తున్నాం అనేది కాదు ఇక్కడ మ్యాటర్, ఎంత కన్సిస్టెంట్గా బాల్ వేస్తున్నాం అనేది మ్యాటర్ అనమాట. సో కాబట్టి దీని గురించి మరి అర్థమైంది కదా? సో మరి కామెంట్లు ఏం పెడతావు? ఆప్షన్ 4 పెట్టి